హలో ఫ్రెండ్స్, ఇప్పుడే కోర్టు మూవీ చూడడం జరిగింది. నాకైతే మూవీ బాగా నచ్చేసింది భయ్య. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా పర్ఫెక్ట్గా క్లీన్ ఎంటర్టైనర్గా అనిపించింది. ఎంటర్టైనర్ అంటే ఇట్స్ నాట్ ఎంటర్టైనర్, ఎమోషనల్ రైడ్లా అనిపించింది. ఎమోషనల్ రైడ్ ఎందుకు అంటున్నా అంటే, మీరు మూవీ చూడండి ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. స్టోరీ, ఒక తెలిసి తెలియని వయసులో ఒక టీనేజర్స్ లవ్లో పడితే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి ఆపోజిట్గా వెళ్ళి కేసు వేస్తే, ఆ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఎన్ని సెక్షన్లు వేయచ్చు అబ్బాయి పైన అనేది స్టోరీ. సింపుల్గా చెప్పాలి అంటే, బిలో 18 years ఉన్న అమ్మాయిపై, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఏజ్ 17 years 11 months 28 days 25 days అయినా కూడా వాళ్ళు వెళ్ళి కేసు వేస్తే, ఒక మైనర్ని తెలిసి తెలియని వయసులో ఆ అబ్బాయి ఏదో మాయమాటలు చెప్పి సంథింగ్ ఏదో జరిగింది అన్నట్టుగా వాళ్ళు కేసు వేస్తే, డిఫరెంట్ సెక్షన్ల మీద ఆ అబ్బాయిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేది స్టోరీ మొత్తం పోక్సో యాక్ట్ మీద రన్ అవుతుంది. దాంతోపాటు కొన్ని సెక్షన్లు కూడా మనకు కొత్తగా తెలుస్తాయి. ఇది ప్లాట్. ఈ స్టోరీ లైన్తో ఇప్పటి వరకు ఏ మూవీ రాలేదు. బట్ ఇలాంటి స్టోరీస్ రావాలి. ఇలాంటి స్టోరీస్ వస్తేనే యూత్కి ఎలాంటి సెక్షన్లు ఉన్నాయి, అట్లీస్ట్ చట్టం తెలిస్తే తప్పులు చేయరు. ఈ రోజుల్లో సగం మందికి చట్టం తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. సో ఇలాంటి మూవీస్ రావాలి. హీరో హీరోయిన్ క్యారెక్టర్ అయితే జీవించేశారు భయ. అండ్ వాళ్ళు నిజంగానే లవర్స్లో అనిపించింది. వాళ్ళ పేరు బాగుంది, కాస్టింగ్ బాగా చేశారు యాక్చువల్ వాళ్ళిద్దరిని అయితే. అండ్ హీరోకి తన నేమ్ రోషన్, తను ఆటా జూనియర్స్ నుంచి వస్తున్నాడు యాక్చువల్లీ. అండ్ రీసెంట్గా విరూపాక్షలో కూడా యాక్ట్ చేశాడు. తన రోల్ దీంట్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. న్యాచురల్గా ఉంది యాక్టింగ్ కూడా. కోర్ట్ సీన్స్ కానీ, జైల్ సీన్స్ కానీ, వాళ్ళ మధ్య లవ్ కానీ, ప్రతిదీ పర్ఫెక్ట్గా అనిపించింది. హీరోయిన్ శ్రీదేవి, అండ్ తన మూవీలో తన క్యారెక్టర్ నేమ్ జాబిల్లి, పర్ఫెక్ట్గా జాబిల్ లాగా అనిపించింది. అండ్ మార్క్ మై వర్డ్స్, తను ఎందుకో మరో సాయి పల్లవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపించింది నాకు. ఎందుకంటే తన న్యాచురల్ యాక్టింగ్ కానీ, వితౌట్ నో మేకప్ అండ్ సంథింగ్, మేబీ ఈ క్యారెక్టర్ అలా ఉండొచ్చు. బట్ ఇంకోటి భయ్య, తను ఎందుకో నాకు కొన్ని యాంగిల్స్లో లావణ్య పట్ల అనిపించింది. లైక్ ఇన్ అందరలక్షస్ మూవీలో మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ, హీరో మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ కానీ, అండ్ హీరో ఫ్రెండ్స్ రోల్స్ చేసిన వాళ్ళు, లైక్ బ్రదర్స్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా ప్రాపర్గా నీట్గా సెట్ అయ్యారు అనిపించింది. లైక్ తెలియని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అన్నది ప్రాపర్గా అనిపించింది. సాయి కుమార్ గారి యాక్టింగ్ యాజ్ ఏ లాయర్, అడ్వకేట్గా బాగా చేశారు. అండ్ ప్రతి రోల్ భయ, మనం ఒక రోల్ అని చెప్పినట్లే ప్రతి రోల్. అండ్ శివాజీ గారి యాక్టింగ్ భయ, ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక మంచి మూవీ పడితే బాగుండు అనుకున్నాను నేను. ఇందులో తను చేసిన యాంటగనిస్ట్ రోల్ కూడా ప్రాపర్గా అనిపించింది నాకు. ప్రియదర్శి గారి రోల్ భయ ప్రాపర్గా చేశారనిపించింది. ఆ అడ్వకేట్ అనే రోల్కి, ఆ లాయర్ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. కోర్ట్ సీన్స్ తను లాజికల్గా మాట్లాడే విధానం కానీ, అప్కమింగ్ లాయర్ ఎలా ఉంటారు అని చూపించిన విధానం కూడా ప్రాపర్గా తను సెట్ అయ్యాడు అనిపించింది. ఇందులో మూవీలో ఒక డైలాగ్ ఉంది భయ. డైలాగ్ ఏంటి అంటే, చదువుతో పాటు చట్టాన్ని కూడా నేర్పించండి అని. మ్యూజిక్ భయ, విజయ్ బుల్గాని ఆఫ్టర్ బేబీ సినిమా తర్వాత ఈ మూవీలో ఒక సూతింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్కి మైండ్ పోతుంది. అండ్ ఒక చోట ఫస్ట్ హాఫ్లో ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ నేనైతే అసలు విజయ్ బుల్గాని గారు ఇచ్చారు ఈ మ్యూజిక్ని, లేదా ఇళయరాజా గారు ఇచ్చారు అనుకున్నాను. ఈ మ్యూజిక్ అంత బాగుంటుంది ఆ మ్యూజిక్. అండ్ ఓవరాల్ ద మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజియం బాగుంది, మొత్తం ప్లస్ పాయింట్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే. సాంగ్ కూడా వైరల్ అయింది. ఆ సాంగ్ మీరు ఆల్రెడీ వినుంటారు. నాని గారు ప్రెస్ మీట్లో, ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు మీకు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో ఒక శైలేష్ సారీ, ఒకవేళ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే, ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? నాన్నగారు వాళ్ళు చెప్పడం, తనంత కాన్ఫిడెంట్కి హ్యాట్స్ ఆఫ్. అసలు అంత బాగా తీశాడు మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, కాస్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ప్రతిదీ బాగుంది. ఈ మూవీకి మైనసే లేదు. నా పరంగా ఈ మూవీకి నో నెగిటివ్స్. సో నాన్నగారు చెప్పినట్లే నేను ఆయన నెక్స్ట్ మూవీకి హిట్ 3కి వెళ్తాను ఫర్ షూర్గా. ఎందుకంటే నాకు ఈ మూవీ నచ్చేసింది. నా రేటింగ్ ఈ మూవీకి ఫర్ 10 ఇట్ కెన్ బి 9. డోంట్ మిస్ దిస్ మూవీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ మిస్ అయితే ఓటీటీకి వచ్చాకని చూడండి. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మై హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి రివ్యూస్ కొరకు, మూవీ అప్డేట్స్ కొరకు kindly please subscribe our YouTube channel Review Ticket. See you again. Thank you.